హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పద్మా పవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం పాలక్ పన్నీర్ ఎలా వండుకోవాలన్నది మన వీడియో. చూడండి, పాలక్ తీసుకున్నాను మంచిగా ఒక కట్ట. దీన్ని కడిగి కొద్దిగా స్ట్రైనర్లో వాటర్ వడిగేంత వరకు ఉంచుకొని, మనం ఏ ఆకుకూర తీసుకున్నా వెజిటేబుల్స్ తీసుకున్నా ఫస్టే కడుక్కోవాలి ఫ్రెండ్స్. కడుక్కున్న తర్వాతనే కట్ చేసుకోవాలి. ఫస్టే కట్ చేసి మళ్ళీ కడగకూడదు. అలా కడగడం వల్ల మన వెజిటేబుల్స్ ఉండే న్యూట్రియంట్స్ అంతా వెళ్ళిపోతాయి. చూసారా, ఇప్పుడు నేను ఏ కడాయిలో అయితే వండుకుంటానో అదే కడాయిలో ఉడికించుకుంటున్నాను పాలాక్ని. మీరు కావాలంటే పాత్రలో ఉడికించుకో. చూసారా, కొద్దిగా వాటర్ వేసుకుంటా ఉంటాను. కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ పాలాకులో కూడా వాటర్ ఉంటుంది కదా. చూసారా ఎంత వాటర్ వచ్చింది కదా. ఈ వాటర్ ఫుల్ డ్రై అయ్యేంత వరకు అలానే ఉడికించుకుందాం. ఎప్పుడు కానీ పాలక్ మూత పెట్టకూడదు. చూడండి, అల్లం, వెల్లుల్లి, ఒక ఉల్లిపాయ, టమాటో, పన్నీరు, పచ్చిమిరపకాయ తీసుకున్నాను. చూడండి, ఇప్పుడు పన్నీర్ ఇలా గట్టిగా ఉంది కదా. మనం ముందు వీడియోలో చూద్దాము దీన్ని ఎలా సాఫ్ట్గా చేసుకోవాలన్నది. చూసారా ఫ్రెండ్స్, ఎంత డ్రై అయిండాయో. ఇలానే డ్రై చేసుకోవాలి, నీళ్ళు పడేయకూడదు. పాలాకు ఉడికించుకున్న తర్వాత వాటర్ని, అందుకే కొద్దిగా వాటర్ వేసుకొని వాటర్ ఫుల్ డ్రై అయ్యేంత వరకు ఇలా ఉడికించుకోవాలి. మూత పెట్టకూడదు. మూత పెట్టడం వల్ల కలర్ మారిపోతుంది. అది అంతే, ఇంక వేరే ఏం లేదు. కొద్దిగా ఉంది కదా, అది కూడా డ్రై అవ్వని. చూడండి, నేను ఈ కిచెన్ కింగ్ మసాలా అన్నది వాడతాను, వేరే ఏ మసాలా వాడను. ఎవరెస్ట్ కిచెన్ కింగ్ మసాలా చాలా బాగుంటుంది. యా షాప్లో అయినా దొరుకుతుంది, అందరూ తీసుకోండి. చూడండి, ఇప్పుడు పాలాక్ని ఆరేదానికి తీసి పెట్టుకుందాం. అదే కడాయిలో ఆయిల్ వేసుకొని, ఏమి జీలకర్ర అది ఇది ఏం వేసేది ఉండదు. డైరెక్ట్గా మనం ఉల్లిపాయ కొద్దిగా వేగిన తర్వాత మనం తొక్క తీసి పెట్టుకున్నాం కదా, వెల్లుల్లి, అల్లము, పచ్చిమిరపకాయలు అలాగే వేసే. పిల్లలు ఉన్న వాళ్ళు పచ్చిమిరపకాయలు ఒకటి వేసుకోండి ఫ్రెండ్స్, అంత ఎక్కువ వేసుకోకండి. ఇవి కొద్దిగా కారం తక్కువ ఉన్నాయి. పసుపు ఏం అవసరం లేదు, అంతే. వేరే ఏమి వేసే పనే ఉండదు. పాలక్ కాబట్టి పసుపు వేసుకుంటే కలర్ మారిపోతుంది, ఇది గ్రీన్గానే ఉండాలి కదా. చూడండి, పన్నీర్ ముక్క ఒకటి పడిపోయింది, తీసేద్దాము. టమాటోలు వేసుకుందాం. కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ, టమాటో వేసుకుందాం. చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, నేను ఏ మసాలా వాడడం లేదు. చూసారా, కొద్దిగా మెత్తబడేదానికి ఉప్పు వేసుకుందాం. పాలక్ పన్నీర్కి కొద్దిగానే ఉప్పు పడుతుంది ఫ్రెండ్స్, పాలకులో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి. చూడండి, 1 స్పూన్ కిచెన్ కింగ్ మసాలా, ఇది ఒకటే చాలు, ఇంకేది వేయాల్సిన అవసరం లేదు. చాలా టేస్ట్గా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఎవరైనా మన వీడియోని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చూసారా, ఇప్పుడు ఇలా ఆయిల్ బయట వచ్చింది కదా, మన మసాలా రెడీ అయిపోయినట్లు. ఏ మసాలా వండుకున్నా ఇదే మెథడ్, ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూసారా, మనం అదే పాలక్ ఆరబెట్టుకున్నాం కదా, అదే ప్లేట్లోకి ఈ మసాలా కూడా తీసి ఆరబెట్టుకుందాం. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ వేసుకొని పన్నీర్ని కొద్దిగా ఉడికించుకుందాం. ఇలా ఉడికించుకోవడం వల్ల సాఫ్ట్ అవుతుంది. ఉప్పు కారం అంతా పన్నీర్ ముక్కల్లోకి మంచిగా పడుతుంది. దీంట్లోకి చూసారా ఎంత, నేను ఒక 2 చిటికెళ్ళంతా ఉప్పు వేసుకుంటాను. పాలక్ పన్నీర్కి గుర్తుపెట్టుకోండి, ఉప్పు కొద్దిగానే పడుతుంది. కొద్దిగా వేసుకోండి, సరిపోకపోయినా మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ఎక్కువ వేసుకోకండి. దీన్ని మంచిగా ఉడికించుకుందాం. చూపిస్తాను నేను మళ్ళీ తర్వాత ఎలా ఉంటుందని. ఇప్పుడు ఇది ఆరిపోయింది కదా, మనం మిక్సీ పట్టుకున్నాం దీన్ని. చూసారా, ఇప్పుడు మంచిగా ఉడికిపోయింది కదా. కొంతమంది ఫ్రై చేసుకుంటారు ఫ్రెండ్స్ పన్నీర్ని, అలా కూడా చేసుకోవచ్చు. చూసారా ఎంత సాఫ్ట్ అయ్యాయో. ఇలా చేయడం వల్ల ఉప్పు కారం అంతా మంచిగా పన్నీర్లో పడుతుంది, చాలా టేస్ట్ వస్తుంది.
ఎప్పుడు కానీ చల్లబడినాకనే గ్రైండ్ చేసుకోవాలి, లేకుంటే పైకి ఇలా వచ్చేస్తుంది మిక్సీలో నుంచి. ఇంకా కొద్దిగా నీళ్ళు వేసుకొని ఇంకా కొద్దిగా నీళ్ళు పడుతుంది. ఫ్రెండ్స్ పూర్తిగా వాచ్ చేసి లైక్ చేయండి. ఫ్రెండ్స్ మీరు ఏ ఊర్లో నుంచి మన వీడియోని చూస్తున్నారన్నది కమెంట్ చేయండి, నాకు తెలుస్తుంది కదా మన వీడియో ఎక్కడెక్కడ వాళ్ళు చూస్తున్నారని. చూసారా, ఎక్కువ ఉడికే అవసరం లేదు, ఇలా జస్ట్ ఇలా ఒక కుది వస్తే సరిపోతుంది. కట్టేద్దాం స్టవ్. చూడండి, మనం మూత పెట్టుకోకుండా పాలాకు ఉడికించుకోవడంలో ఎంత గ్రీన్గా ఉందో, పచ్చ కలరు హోటల్ స్టైల్లో రెడీ అయిపోయింది. మనం సరి అయిన బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.